ఎమ్మెల్యే సీట్ ఇచ్చినా మంత్రి పదవిచ్చినా తన సామాజిక వర్గాన్ని చూసే ఇచ్చారంటూ, అందుకని తన ప్రాధాన్యత కూడా ఆ సామాజిక వర్గానికేనంటూ ఆ మంత్రి గారు ఓపెన్ అయ్యారు. బహిరంగంగానే మీటింగుల్లో చెబుతూ తన సామాజిక వర్గం తప్ప మిగతా వర్గాలేవి పట్టనట్లుగా మాట్లాడడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతేకాదు తమ వారికే పనులు చేసి పెడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో ఆయన బీసీలకు ప్రతినిధా లేక ఒక సామాజిక వర్గానికి మాత్రమే ప్రతినిధా? ఇలాగైతే రాష్ట్రంలో మిగిలిన వారందరూ ఏమైపోవాలని బీసీలు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు సంక్రాంతి సంబరాల్లో మంత్రి గారి తీన్మా డాన్స్లు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తరచూ వివాదాస్పదమవుతున్న మంత్రి గారి తీరుతెన్నులపై స్పెషల్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఇటీవల తరచూ వివాదాస్పద వార్తలు నిలుస్తున్నారు, వైరల్ కూడా అవుతున్నారు. ఈయన 2024 ఎన్నికల్లో రామచంద్రాపురం నుంచి తొలిసారిగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అంతేకాదు బీసీ కోటాలో ఉమ్మడి గోదావరి జిల్లాల కోటాలో ఆయనకు సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ, ఇది అందరూ గుర్తుపెట్టుకోవాలని తరచూ ఆయన చెబుతూనే ఉంటారు. అంతేకాదు ప్రతి ఎన్నికల్లో అదే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్లడం అందరికీ తెలిసిందే. అలాంటి బీసీలకు ప్రాధాన్యమిచ్చి టీడీపీ నుంచి మంత్రి అయిన వాసంశెట్టి తన సామాజిక వర్గానికే ప్రాధాన్యతనిస్తానని, అందుకే తనకు మంత్రి పదవి ఇచ్చారని ఓపెన్ గా పబ్లిక్ మీటింగులు చెబుతున్నారు. దీంతో రాష్ట్రంలో బీసీలందరూ మండిపడుతున్నారట. ఇలాగైతే మేమేమైపోవాలని ప్రజలు సీరియస్ అవుతున్నారట. ఇలా అందరిలో మంత్రి గారిపై అసంతృప్తి జ్వాలలై ఎగుస్తోందట. ఈ పబ్లిక్ మీటింగుల ప్రసంగాలన్నీ అధిష్టానం వరకు వెళ్లాయనే ప్రచారం జరుగుతోంది. అభిమానం ఎప్పుడూ మనస్సులోనే భద్రంగా ఉండాలి. అది సమయం సందర్భం అంటే ఎన్నికల ప్రచారాల్లో తప్ప బయటకు తీయకూడదు. ముఖ్యంగా సామాజిక వర్గంపై అభిమానాన్ని 10 మందిలో చెప్పకూడదనే రాజనీతి కూడా మంత్రి గారికి తెలియకపోవడం విచిత్రంగా ఉందని అంటున్నారు. సామాజిక వర్గాల మధ్య కుంపట్లతో నిత్యం రావణ కాష్టంగా ఉండే అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి గారి వ్యాఖ్యలు ఏ సమయంలో ఏ కుంప ముంచుతాయననే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. అంతేకాదు తాజాగా కొత్తపేట ఎమ్మెల్యే సమక్షంలో నిండు వేదికపై సామాజిక వర్గాల ఎత్తడంతో ఆయన కూడా ఇబ్బంది పడ్డారు. ఇకపోతే తన నియోజకవర్గంలో పనులన్నీ కూడా తమ సామాజిక వర్గం వారికే ఇస్తున్నారని, బీసీలను విస్మరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని అసంతృప్తులకు ఇదే ప్రధాన కారణంగా కూడా చెబుతున్నారు. అటు సంక్రాంతి సంబరాల్లో మంత్రి గారు వేసిన డాన్సులు, కొట్టిన తీన్మార్ డప్పులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. దీంతో ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఒక మంత్రి హోదాలో ఉండి ఆయన ఇలా మాస్ డాన్సులు చేయడం సరికాదని అంటున్నారు. అయితే ఇప్పుడు కార్పొరేట్ కల్చర్ ఒకటి పెరిగిపోవడం, ఫ్రెండ్లీ మేనేజ్మెంట్ చేయడంతో ఈ తరహా వాతావరణం సిటీల్లో పెరుగుతోంది. అయితే రాజకీయాల్లో ఇంకా రాలేదని అంటున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రుల వద్దకు రావాలంటే ఇంకా చాలా సమయం పడుతుందని, ఇక్కడ మాత్రం తొందరపడి కోయిల ఒకటి ముందే కూసిందని అంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో రీల్స్ చూసి బహుశా మంత్రి గారు కూడా ఇన్స్పైర్ అయ్యారని అంటున్నారు. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే ట్రెండ్ ఫాలో అయిన మాజీ మంత్రి అంబటి రాంబాబును ఇదే విధంగా ఇదే కూటమి పార్టీలు ఎలా ఆడుకున్నాయో ఒకసారి గుర్తు చేసుకోవాలి అంటున్నారు. ఇదే క్రమంలో మంత్రి గారి సంక్రాంతి సంబరాల రీల్స్ అన్ని మంత్రి లోకేష్ టీంకి చేరాయనే టాక్ అయితే గట్టిగానే వినిపిస్తోంది. చివరిగా చెప్పేదేంటంటే, కొత్తగా ఎమ్మెల్యే అయిన వారికి వెంటనే మంత్రి పదవి ఛాన్స్ దొరకడం నిజంగా అదృష్టమే. 3-4 సార్లు గెలిచిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు లాంటి వాళ్లకే మంత్రి పదవి రాలేదని అంటున్నారు. అది మంత్రి గారు మననం చేసుకోవాలని సీనియర్లు హితవు పలుకుతున్నారట. మరోవైపు రామచంద్రాపురం నియోజకవర్గం నుండి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వెంటనే కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సుమారుగా 2 సంవత్సరాలయ్యింది. కానీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కులం కోసం పనిచేస్తూ తన శాఖను మర్చిపోయారనే విమర్శలు ఉన్నాయి. కులాల గుంపటిలో నిత్యం ఏదో రకంగా వార్తలు నిలుస్తూ వస్తారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారట. ఎవడైతే నాకేంటి అనే ధోరణిలో వ్యవహరిస్తూ వస్తున్న ఈ మంత్రి ప్రతి నియోజకవర్గానికి నేనే రాజు, నేనే మంత్రి అన్న రీతిలో వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి ఎమ్మెల్యే అయినా సరే ఒక సామాజిక వర్గం ఓట్లు వేస్తే ఎవరు గెలవరు. పార్టీ అభిమానం ఉంటుంది, బీసీ అభిమానము ఉంటుంది, పొత్తుల సమీకరణ ప్రభావం ఉంటుంది. అందువల్ల ఇక నుంచి మీ వల్లే మంత్రినయ్యా, మీ వల్లే ఎమ్మెల్యేనయ్యా అనే ప్రచారాన్ని తగ్గించుకోవాలని బీసీ సంఘాలు, ప్రజలు సలహాలిస్తున్నారట.